వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. అసలు గోల్డెన్ స్పూన్తో పుట్టకుండా పెద్దవాళ్ళు బాగా పేరు ప్రఖ్యాతులు కానీ, అది సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, బిజినెస్ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, ఎక్కడైనా సరే ఎవరున్నారంటే చాలా తక్కువ మంది వేలతో చూపించుకోవాలి. మనం ఒకరిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు అసలు మనం ఏం చేస్తున్నాం, మన వెనకాల ఏముంది అని కూడా ఆలోచించాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈరోజు పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి నాకు ప్రతిపక్షవాదం ఇవ్వండి అడుక్కుంటున్న వ్యక్తి, అది అడుక్కోవడం అంటారు. చాలా ఘోరమైన పరిస్థితి. అలాంటి వ్యక్తి అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏంటో స్పృహ కోల్పోయి మాట్లాడుతున్నారా, లేకపోతే నేను ఇంతేని, నా ఇది ఇంతేని, నేను ఏది చెప్తే అదే ఇది అంటే మీ వైసీపీలో కానీ మీ కుటుంబంలోనే మీరు చెప్పింది నడవట్లేదండి. మీ కుటుంబంలోనే మీ మదర్ కానీ లేకపోతే మీ చెల్లెలు కానీ వాళ్ళే ద్వేషిస్తున్నారు. ఒకరి విషయం మాట్లాడేటప్పుడు ఈరోజు మీకంటే స్ట్రైక్ రేట్ ప్రపంచంలోనే ఎంత ఎక్కువ అంటే జనసేనకి ఎంతమంది పోటీ చేశారో ఒకరు కూడా ఓడిపోకుండా గెలవడం జరిగింది. అలాంటిది కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్గా పోటీ చేయలేదు అని తర్వాత కౌంటర్లు వేయించుకొని మీకున్న స్థానాన్ని కానీ స్థాయిని కానీ మర్చిపోయి చూడండి, పెట్టుకోండి. మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషితో పైకి వచ్చిన వ్యక్తి. వాళ్ళ ఫాదర్ ఒక ఎంప్లాయ్, ఒకరి పేరు చెప్పుకోకుండా వచ్చిన వ్యక్తి. వారి బ్రదర్గా, వారి తమ్ముడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నా ఆ తర్వాత ఆయన ఏందో ఆయన నిరూపించుకున్నాడు. వరుస 7 సినిమాలు హిట్ అయినారు. ఆ తర్వాత ఇప్పుడు సపోజ్ సీనియర్ ఎన్టీఆర్ గారు తనయుడైన బాలకృష్ణ గారిని తీసుకుని ఆయన గోల్డెన్ స్పూన్ ఒప్పుకుంటాం. మరి నీ పరిస్థితి ఏంటి? రాజశేఖర రెడ్డి గారు అనే పేరు లేకపోతే నిన్ను ఎవరైనా గుర్తుపడతారా? అసలు నువ్వు కనబడుతుండేరా? అది గుర్తుపెట్టుకోవాలి. మీ అంతలు మీరు ఇప్పుడు మీ ఫాదర్ అని లేకపోతే మీ తాతగారని ఎవరి పేరు లేకుండా శ్రీకాంత్, హీరో శ్రీకాంత్ ఇలాంటి చాలా మంది ఉన్నారు. వాళ్ళ అంటూ చెప్పుకోవాలి వాళ్ళు కష్టపడి పైకి వచ్చారని. మీరు అసలు మాట్లాడడానికి అర్హత లేదండి ఎవరికును. ఎవరైతే తండ్రి పేరు చెప్పుకుంటున్నారో, ఎవరైతే వారసత్వం పేరు చెప్పుకుంటున్నారో వారు ఎంత మాట్లాడినా వృధా. మీకు అసలు అర్హతే ఉండదు. ఒకసారి బాగా ఆలోచించాలి. మాట్లాడేటప్పుడు మనకు కూడా ఒక 4 ఏళ్ళు చూపిస్తాయి కదని ఆలోచించాలి. ఇప్పుడు జనసేన కార్యకర్తల నాయకులతోటి మీరు ఎట్లా విమర్శన చేయించుకుంటారంటే అంత దారుణంగా. చూడండి, విమర్శకి ప్రతి విమర్శ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు సంబంధించి సార్ మీరు ప్రతిపక్షవాద అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఈ విధ కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడు. మరి జగన్మోహన్ రెడ్డి అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి ఎంపీగా ఉంటే ఇంట్లో పెద్ద రచ్చ చేసి ఆయనకి రాజీనామా చేయించి మళ్ళీ ఆయన ఎంపీగా పోటీ చేసి ఆ కడపలో గెలవడం జరిగింది. మరి అసలు రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి లేకపోతే రాజారెడ్డి పేరు లేకుండా జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరు తెలుస్తుంది చెప్పండి? తండ్రి గొప్ప పలుకుబడితో పుట్టి ఉంటే వాళ్ళకి పుట్టిన పిల్లలు గోల్డెన్ స్పూన్తో పుడితే ఏదైనా చెప్తారు, ఏదైనా నటిస్తారు, ఏదైనా చేస్తారు. ఇప్పుడు పిల్లలకి వెళ్ళి గుద్దేస్తారు, లేకపోతే ఒక 10 మందికి వెళ్ళి మేదలేలు తొక్కిచ్చేస్తారు, అవసరమైతే 100 కోట్లు పడేస్తారు అని చాలామంది చెప్పుకుంటారు. అలాంటి వాళ్ళు ఏం మాట్లాడు, నీకు అసలు ఎవరికి సంబంధం లేకుండా నీ ఒక్కడుగా వచ్చి నీ అంతా నువ్వు ఒక కష్టం ఏంటో చూపించి ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినప్పుడు చెప్పుకోవాలి. నీకు ఆ స్థానం వచ్చిందే, అసలు వారసత్వం వచ్చిందే మీ నాన్నగారి దగ్గర నుండి. రాజశేఖర రెడ్డి పేరు లేకపోతే అసలు లేదు. ఇప్పుడు ఎంత ఘాటుగా విమర్శలు చేశారంటే జనసేన నుంచి చూడండి. దేవుడు తీసుకెళ్లినటువంటి తండ్రి శవం, నువ్వు పంపించినటువంటి బాబాయ్ శవం, ఈ 2 చావు మేళాలు కలిసి వచ్చి నీ విజయానికి బ్యాండ్ మేళం అయ్యాయి. కానీ లేదంటే నువ్వు అసలు కార్యకర్తగా కూడా పనికిరానటువంటి ఖైదీవి. నువ్వు ముఖ్యమంత్రి అవడం ఏంటి మా దరిద్రం. కాకపోతే ప్రజలు 11 సీట్లు ఇచ్చి నువ్వు చేసిన పాలన చాలే బాబు, ఇంకా ప్రతిపక్ష హోదా కూడా అక్కర్లేదు, విపక్షంగా వెళ్ళి కూర్చొని అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీకి వెళ్ళి కూర్చొని 11 నిమిషాలు కూడా ఉండలేక పవన్ కళ్యాణ్ గారిని చూసి వచ్చేసుకుంటూ ఉరికొచ్చి ఉలిపిలిగాడు బయటకు. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడేనా? 11 సంవత్సరాల పాటు అధికారం అంటే ఏంటో తెలియకపోయినప్పటికీ కూడా పోరాడి నీ ప్రభుత్వాన్ని తొడగొట్టి నిలబెట్టుకుని పార్టీని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గెలుపుతో పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి వ్యక్తి నువ్వు మాట్లాడడం. వైఎస్ఆర్ అనే పేరు నీ పేరుకు ముందు, నీ పార్టీ పేరుకు ముందు లేకపోతే పెంటకుప్ప మీద ఏగలేవు దీన్ని చూసి ఎవరు మాట్లాడరు. ఇంకా చండాలంగా ఇక రాజకీయాలకు పనికిరావు కానీ సర్దుకు సల్లగా కేసుల తెలుసుకొని ఆస్తుల సెటిల్మెంట్లు చూసుకొని ఇంకా
చెల్లి తల్లి కూడా ఉమ్మెత్తేస్తున్నారు. నీకు ఎందుకు? ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేఏ పాల్ గారు ప్రెస్ మీట్ పెడితే జోకింగ్ ఉండదని చూసేవాళ్ళు. ఇవాళ ఆయన కూడా ఆయన మరిపించి జోకర్ మీద ట్రోలర్ నువ్వు పోయా ఆంధ్రప్రదేశ్ లో నువ్వు ప్రెస్ మీట్ పెడితేనే మేవర్స్ వచ్చేస్తున్నారు ఏం మాట్లాడాడు అని చెప్పేసి. అట్లాంటి సిచ్యువేషన్ అయిపోయింది నీది. నువ్వు పెద్ద నాయకుడివి, కర్మగాలి, ఆంధ్రప్రదేశ్ దరిద్రం కొద్ది ఏదో ఒక్కసారి ముఖ్యమంత్రి అయినంత మాత్రం నువ్వు పెద్ద దేశ నేతలా నువ్వు ఫీల్ అయిపోయి మాట్లాడడం మేమందరం వెళ్ళిపోలా వింటాం. మా కర్మ. ఇప్పటికైనా అర్థం చేసుకోండి వైసీపీ నాయకులారా, ఎవరి మీద విమర్శ చేస్తున్నాం, వైసీపీనే కాదు విమర్శ చేస్తున్నాము, అసలు ఆ విమర్శ ఎలా చేస్తున్నాము ఏంటి ఆలోచించాలి. ఏంది ఏం మాట్లాడేస్తారు ఏందో అసలు మీరు మాట్లాడి ఈరోజు నాకు మాత్రం కొంచెం మంచిగా అనిపించింది. ఎందుకంటే పేపర్ చూడకుండా చెప్పిండు ఆయన మనసులో నుంచి వచ్చిన మాట చెప్పిండు. అదేదో కొంచెం బాగా చెప్పిండు. వైస్ చైర్మన్ కి అనడానికి కూడా రాలే వైస్ అని చెప్పి అంటారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నిజంగా ఆమె చెప్పినట్టుగా కేఏ పాల్ కంటే ఘోరంగా పరిస్థితి అయిపోయే పరిస్థితి ఉంది. ఎంతో అంతో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నారు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కొంత అభిమానులతో వస్తున్నారు. అలాగే ఆ నాయకులు చూపించుకోవడానికి కొంతమంది జనాలను తరలిస్తున్నారు తప్ప మీ మీద ప్రేమతోటో లేదా మీరు హీరో అయిపోయి లేదా మీరేదో మెగాస్టార్ మీరేదో అనుకుని ఫీల్ అయిపోతే కాదండి. రాజకీయాల్లో ఈ ఒడిదుడుకులు ఉంటాయి. మళ్ళీ మీరు ముఖ్యమంత్రి కావాలి లేదా రాజకీయాల్లో ఉండాలనుకున్నప్పుడు చాలా సద్విమర్శ చేయాలి. ఆ విమర్శలో తప్పులేదు మీరు చేసిన దీంట్లో కూడా. కాకుంటే కొంచెం ఇప్పుడు మీకు ఎన్ని కౌంటర్లు చూసుకొని చేయాలి. అలానే చాలా మంది ఇప్పటికి కూడా నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడుకుంటున్నారు వైసీపీ వాళ్ళు కూడా తెలుసుకోండి. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్త లేకపోతే గ్యారెంటీ జైల్లో ఉండాల్సి వస్తుంది. ఈరోజు పరిస్థితి కూటమి పరిస్థితి మీకు తెలియజేస్తుంది కూడా. ఇది మాత్రం పక్కా. నేను మీ దండపాటు కూడా అందరికీ నమస్కారం.